trusted healthcare choice for millions, real to real. Medicover Hospital, Secunderabad. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ iDream మీడియా. సో ఈరోజు మనం ఉన్నాము ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో. మరి మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పెద్దవాళ్ళని తీసి పక్కన పడేద్దామండి. వాళ్ళు ఫిట్గా ఉంటున్నారు, బాగుంటున్నారు, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ బాగానే ఉంటున్నాయి. 60లో ఇప్పుడు ఎవరైతే 60లో 70లో ఉన్నారో హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. వచ్చిన సమస్య అంతా 30 to 40 ఎవరైతే ఉన్నారో ఇంకా అర్లీగా కూడా మోకాళ్ళ నొప్పులు బారిన పడుతున్నారు, ఓపిక లేకుండా అయిపోతున్నారు. మరి ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, చాలా మందికి ఇప్పుడు నార్మల్ మా ఆఫీస్లో కూడా వాళ్ళ ఏజ్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వాళ్ళు చెప్పే సమస్యలు వింటుంటే మనకి సిల్లిగా అనిపిస్తుంది. మేబీ మోకాళ్ళ నొప్పులు అని కానీ, పెయిన్స్ అని కానీ, ఓపిక ఉండట్లేదు, చేత కావట్లేదు అని చెప్తూ ఉంటారు. సో మనం ఎనర్జెటిక్గా ఉండాలి అన్న, ఇప్పుడు 60లో ఉన్న వాళ్ళే హ్యాపీగా వాళ్ళ పనులు చేసుకున్నప్పుడు మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం, దాన్ని ఏదైనా సరి చేసుకోవచ్చు అని చెప్పి చాలా సెర్చ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళందరికీ మీ ద్వారా ఈరోజు కనువిప్పు కలిగిద్దాము. తప్పనిసరిగానమ్మా సరి చేసుకోవచ్చు అమ్మా, తప్పనిసరిగా సరి చేసుకోవచ్చు. ఎందుకు అంటే సరి చేసుకోకపోవడానికి కారణం చేసుకోకపోవడానికి రీజన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందమ్మా. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడానికి కానీ, లేకపోతే బయట ఆహారం ఎక్కువగా తినడానికి అలవాటు పడిపోయారు. ఇంట్లో వండిన ఆహారం తినేది చాలా తక్కువ మంది అయిపోయారు. అలాగే ఇంట్లో వండిన ఆహారంలో కూడా మనకు కావాల్సిన మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ ఉండట్లేదమ్మా. పంట పండించేటప్పుడు ఆ భూమిని విపరీతంగా మనకంటే ఒక 10 బస్తాలు పండాలి, ప్యాడీ ఉంది, దాని న్యాచురల్గా దాని కెపాసిటీ 10. మనం కృత్రిమమైన ఎరువులు వేసమ్మా దాన్ని 25-30 బస్తాలు పండిస్తాం, అంటే డబల్. అంటే సపోజ్ పూర్వం 20-25 బస్తాలు అయ్యేది అనుకోండి, దాన్ని ఇప్పుడు 50-60 బస్తాలు పండిస్తున్నాం. ఇంకా పండించాలని చూస్తున్నాం. అప్పుడు ఏమైందమ్మా, భూమిలో ఉన్న స్ట్రెంగ్త్ అంతా 10 ఏళ్ళకి పనిచేసి స్ట్రెంగ్త్ మనం 1 సంవత్సరంలో బయటికి తీసేసుకుంటున్నాం. ఎప్పుడైతే అప్పర్ లేయర్ అనేది పాడైపోయిందో ఇంక దాంట్లో ఏమీ లేదు కదమ్మా. మనం ఆ కూరగాయలు తింటున్నాం, ఆ ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. ఏమీ లేని ఆహారం అక్కడ సాలిడ్ ఫుడ్స్ అవనివ్వండి, కూరలు అవనివ్వండి, రైస్ అవనివ్వండి, గోధుమ, ఇంకోటి ఏదో ఒకటి. నెక్స్ట్ వాటర్ అంటే తక్కువ తీసుకోవడం వల్ల వాటర్ కాదు, వాటర్ ఏ వాటర్ తాగుతున్నారు మీ ఇంట్లో, ఎలా తాగుతున్నారమ్మా వాటర్ అంటారా? మినరల్ వాటర్. ఏ విధంగా? డబ్బాలో వస్తే తాగుతాం అంతే. అదే మినరల్ వాటర్ కన్నా ప్రమాదమైంది ఇంకోటి లేదు. ఆ ప్లాస్టిక్ అనేది అందులో మిక్స్ అయిపోతుందని చెప్తున్నారు కదమ్మా. ఇప్పుడు ఈ 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు చూస్తే బాడీలో ఎవరి బాడీలో ఏది డీప్గా వెళ్ళి కనుక రీసెర్చ్ చేస్తే అందరి బాడీలోని ప్లాస్టిక్ పాటలు ఉన్నాయి, మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి, అందరి బాడీలోనే ఉన్నాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, మినరల్ వాటర్ తాగుతున్నాను అంటున్నారు మీరు. అదర్వైజ్ జీరో బి ఫిల్టర్ వాటర్. జీరో బి అంటే జీరో ఏంటమ్మా? జీరో అంటే ఏంటి? ఏం లేదు, ఇంకా అందులో ఏమి లేదు కదా, అంటే అంతే కదా, నో మినరల్. మీ బాడీకి కావాల్సిన ఆహారం 2 రకాలుగా ఉంటుందమ్మా, మినరల్ కానీ, ప్రోటీన్ కానీ. మినరల్ ఓన్లీ వాటర్లో ఉండేది ఎక్కువ మినరల్. ఫుడ్లో ప్రోటీన్, మినరల్, విటమిన్లు అన్నీ ఉంటాయి. అక్కడ లేదు, ఇక్కడ లేదు. మరి మీకు మోకాళ్ళ నొప్పులు ఎందుకు రావమ్మా? ఓకే. ఈ జీరో బి అనేది ఎంత ప్రమాదం అంటేనమ్మా, ఇప్పుడు అలాంటి కంపెనీ వాళ్ళు కోపం రావచ్చు, జీరో అని వాళ్ళే పెట్టారు కదా పేరు. ఆ జీరో అంటే జీరో, నథింగ్ ఈజ్. అందులో ఏం లేదు, ఇంకా అందులో గుడ్ బ్యాక్టీరియా లేదు, బ్యాడ్ బ్యాక్టీరియా లేదు, మినరల్ లేదు, కాల్షియం లేదు, సాల్ట్లు లేవు, ఏమీ లేవు. అటు క్లోరైడ్స్, సల్ఫేట్స్ ప్రమాదకరమైనవి లేవు, ఇటు సాల్ట్లు, మినరల్స్ ఇవి లేవు. ఏమీ లేనప్పుడు ఇంకా తాగడం ఎందుకమ్మా? వాటర్ అనేది అత్యధికంగా మన శరీరంలో పనిచేసి అద్భుతమైన ఆహారం వాటర్. దాన్ని వాటర్ అని కన్నా ఆహారం కూడా, అది అరగడానికి కూడా కొంత టైం పడుతుంది. దాంట్లో ఉన్న మినరల్స్ ఇవన్నీ కూడా బాడీ తీసుకోవడానికి టైం పడుతుంది. మన పూర్వీకులు మట్టి కుండలోనే ఎందుకు వండారమ్మా? మట్టి కుండ అంటే సాయిల్ నుంచి వచ్చేది. సాయిల్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి, సాల్ట్లు ఉంటాయి, ఎన్నో రకాలు ఉంటాయి. ప్లస్ దాన్ని సీజనింగ్ చేసి కాల్చడం వల్ల ఇంకా దాని శక్తి పెరుగుతుంది. కాల్చడం వల్ల ఏమవుతుందంటే అందులో మినరల్స్ అన్నీ కూడా శుద్ధి అయ్యి రెడీగా ఉంటాయి మనకు ఉపయోగపడటానికి. ఆ కుండలో నీళ్లు పోసుకోవడం, కుండలో వంట చేయడం అనేది ఎందుకు చేయాలి అంటే కారణం ఇది. మనకు ఆ బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ అందుతాయి. అందటం వల్ల ఏంటంటే
మీకు తెలియకుండానే మీ ఆరోగ్యం బాగోదు. అలాగే ఒక సర్టెన్ హీట్లో ఉంటుందమ్మా అది. మీరు ఒకసారి వేడైంది అనుకోండి కుండ, అది చల్లారవడానికి చాలా టైం పడుతుంది. అదే ఒక అల్యూమినియం పాత్రను తీసుకోండి, సడన్గా వేడైపోతుంది, సడన్గా చల్లారిపోతుంది. అవును. ఆ న్యాచురల్గా వేడై న్యాచురల్గా తగ్గడం అనే సిస్టమ్ అనేది అక్కడ లేదు, కృత్రిమంగా జరుగుతుంది. అందుకేంటంటే ఆయుర్వేదంలో భస్మాలు కూడా దేనితోటి చేయాలి, ఒక మూలికని వంటగా వండి దాన్ని మందుగా తయారు చేయాలంటే ఏ కట్టె వాడాలి, ఏ పుల్లని వాడాలి. ఓహో, అలా కూడా ఉంటుందా? ఒక కట్టెకి ఎంత హీట్ ఉంటుంది, చింతపుల్లకి హైయెస్ట్ ఉంటుంది, మర్రి పుల్లకి ఎంత ఉంటుంది, రేగు పుల్లకి ఎంత ఉంటుంది, అలాగే మామిడి పుల్లకి ఎంత ఉంటుంది, మోదుగు పుల్లకి ఎంత ఉంటుంది. ఇలాగ ఆ హీట్ని బట్టి వాళ్ళు ఆ మందు చేసేటప్పుడు కూడా ఫలానా పుల్లతోటి వాడి ఇన్ని గంటలు వండండి. ఎంత అద్భుతమైన సైన్స్ చూడండి. అయ్యేం మనం పట్టించుకోవట్లా. ఈ ఏమీ లేని ఆహారం తింటున్నాం ఇక్కడ. ఏమీ లేని ఆహారం తిన్నప్పుడు ఆటోమేటిక్గా బోన్స్ వీక్ అయిపోతాయి. అందుకనే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం, లేకపోతే ఆస్టియోపోరోసిస్ ఎముకలు మెత్తబడిపోవడం, లేకపోతే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం, మోకాళ్ళ చెప్పులు వీక్ అయిపోవడం, ఎముకలు వీక్ అయిపోవడం అయిపోతాయమ్మా, ఆటోమేటిక్గా అయిపోతాయి. అదేవిధంగా మనం అవి మళ్ళీ వెనక్కి రావాలి అంటే నువ్వులు బెల్లం తినండి, నువ్వులు బెల్లం ఇంకోటి తినండి, ఇవన్నీ చెప్తున్నామ్మా. కానీ అది ఎంతవరకు జరుగుతుందనేది చెప్పలేము. అదే నువ్వులు మీరు సహజంగా పండించి ఎరువులు పురుగు మందులు లేకుండా ఒక వర్జిన్ ల్యాండ్లోని ఒక ఆటవికులు పండించి ఇది తెచ్చుకోండి. ఇప్పుడు ఇది తింటే ఈ పని అవుతుంది అనేది 100% మీకు వర్క్ అవుతుంది. ఓకే. అదే మీకు పూర్తిగా భూమిని పాడు చేసిన చోట పండిన నువ్వులు తెచ్చుకోండి, అక్కడ పండించిన బెల్లం తెచ్చుకోండి, ఉపయోగం ఉండదమ్మా. అలాగే ఇప్పుడు ఆర్గానిక్ చాలా అద్భుతంగా చేస్తున్నాడు ఒక ఆయన, చాలా కష్టపడి చేస్తున్నాడు. పక్క పొలం వాడు అన్నీ వాడుతున్నాడు. వర్షం పడ్డంది, పెద్ద వర్షం, ఆ భూమి లాక్కుని ఆ నీరు వీళ్ళ పొలంలోకి వచ్చింది. అప్పుడు ఏమవుతుందమ్మా? మనం ఏం చేస్తాం? టెస్ట్ చేయితే ఆయన చాలా కష్టపడి చేస్తున్నాడు, కానీ మనం ఆయన తిడతాం ఏమని, ఇవన్నీ వచ్చినాయి. నిజంగా అతని కారణం కాదు దానికి, ఇతని కారణం పక్కవాడు. ఇప్పుడు రామ్దేవ్ బాబాయ్ మీద కేసు వేసారమ్మా, తేనెలో అయ్యి ఉన్నాయని. ఆ తేనె ఎక్కడి నుంచి పట్టుకొచ్చినాయి? తేనెటీగలు. రామ్దేవ్ బాబాయ్ అన్న పుట్టించాడు, ఏమన్నా పెట్టి ఆ తేనె పట్టుకొస్తున్నాయి అంటే అయ్యి కాదు. అవి కొన్ని కిలోమీటర్లు వెళ్ళి ఎన్నో రకాల తేనెల్ని పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నాయి. అక్కడ పురుగు మందు ఉండొచ్చు, కెమికల్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అవన్నీ ఇందులోకి వచ్చి నేను ఈయన మీద కేసెత్తి ఈయన బాధ్యత దానికి. కొన్ని ఎంత విచిత్రంగా ఉంటాయంటేనమ్మా, ఆయన ఏదో పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాడు. అలాగే ఒక నాటావుని కానీ ఒక రైతు జాగ్రత్తగా తన చేతిలోనే పండించి పురుగు మందులు ఎరువులు వేయకుండా దాని పాలు పితికి అన్నీ చేసి మంచి పాలు మంచి తాగాలనుకుంటాడు, మంచి వెన్న తినాలనుకుంటాడు. అది కూడా టెస్ట్ చేస్తే దొరికితే దొరకచ్చు. ఎందుకంటే పక్క చేలోంచి అడుగు నుంచి వస్తుంది ఆ వాటర్, దానికి అతను బాధ్యత కాదు కదా. ఇటువంటి అనేక రీజన్స్ ఉంటాయి. అలా కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే పెరటి తోట అంటే ఇంట్లోనే పండించుకోవడం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కల్చర్లోనే సిటీలు పెరిగిపోయాక అది కూడా పాసిబిలిటీ లేదు. ప్లస్ దాంట్లో ఏం చేస్తున్నారు, ఈ ప్లాస్టిక్ ఏయో పట్టుకొచ్చి ట్రేలు, వాటిలో ఏదో రంపం పుట్టని అయ్యని మట్టి లేని కల్చర్ అనేది వచ్చింది. పీట్ అంటారు కదా సార్, కోకోనట్ పిట్, కోకో పిట్ అని, లేకపోతే ఇంకోటని. ఇప్పుడు వితౌట్ సాయిల్ మేము క్రాప్ చేస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అందులో ఏముండదమ్మా, ఏముండదు. మరి అది గొప్ప లేకపోతే వాళ్ళ వెనకాల పిచ్చోళ్ళు లేకపోతే ఆహారం తిని మనం ఏం పాడు చేసుకుంటున్నాం ఏంటనేది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. భగవంతుడిచ్చిన భూమి ఉంది, భగవంతుడిచ్చిన గాలి ఉంది, భగవంతుడిచ్చిన నీరు ఉంది. ఈ మూడాటిని కూడా కృత్రిమంగా మేము చేసేసి మేము పండించేస్తున్నాం. అసలు మట్టి అక్కర్లేదు పండించడానికి అని చెప్పి పెద్ద పెద్ద షెడ్లు వేసి వాటి మీద స్టెప్ బై స్టెప్ పెట్టి ఒక ఎకరంలో చేసేది ఒక 100 గజాలు 200 గజాల్లో క్రాప్ పండించేస్తున్నారు. మరి భూమిలో పండింది భూమే కదమ్మా, అది లేనిది మనం అందులో ఏమి ఉండదేమో, ఊరికే ఒక ఆకారం ఉన్న ఒక పండో లేకపోతే కూరగాయ అంతే కడుపు నింపుకోవడానికి పదార్థం అంతే. మనకు కావాల్సిన ఏవి కూడా అందులో ఉండవు. ఇప్పుడు మీరు స్విమ్మింగ్ పూల్ ఉందమ్మా, స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయండి రోజు, మీ బాడీ నలబడిపోతుంది, లేకపోతే రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే బ్లీచింగ్ కలపాలి, కలపకపోతే అది కల్మషం అయిపోతుంది. అందరూ జబ్బులు ఒకరికొకరికి అంటుకోవడానికి ఆస్కారం ఉంది. అందుకే ఆ బ్యాక్టీరియాని చంపడానికి బ్లీచింగ్ వేస్తారు. ఆ బ్లీచింగ్ అనేది ఎంత ప్రమాదం అంటే అంత ఇంత కాదు. చిన్నపిల్లలు లంగ్స్లోకి వెళ్ళొచ్చు, తాగినప్పుడు నోట్లోకి వెళ్తాయి, బాడీ స్కిన్ ద్వారా అది లోపలికి వెళ్ళిపోతుంది. అదే మీరు కాలువలో స్నానం చేయండి, ఏముండదు. అంటే ఆ స్విమ్మింగ్ పూల్ ఇది న్యాచురల్గా పాలి కాలువ.
ఒక నది, అందులో న్యాచురాలిటీ ఉంది, ఇందులో న్యాచురాలిటీ లేదు. అలాగే వాటర్లో కూడా అమ్మ అనేక రకాల వాటర్లు. ఏది పూర్వకాలం వైద్య శాస్త్రంలో చెప్పింది ఎలాంటి నీరు తాగమంటాడు, అనేక రకాల నీళ్లు. నది నీరుకి ఒక గుణాలు, చెరువులో నీటికి ఒక గుణాలు. ఆ చెరువులో నీటికి కూడా కలవ పూలు, తామర పూలు, నాసు అన్నీ ఉండి మత్స్య చేపలు తిరిగేది, హంసలు తిరిగే నీరు హంసోదకం అంటారు. వెన్నెల పడాలి, దాన్ని హంసోదకం అంటారు. అది అమృతం లేక మనకు పనిచేస్తుంది. అటువంటి నీళ్లు కనుక మీరు తాగలిగారు అనుకోండి, అలా ప్రకృతి సిద్ధంగా వచ్చిన నీళ్లు ఈ నొప్పులు అయ్యి రావా. అటువంటి ఆహారం తిన్నారనుకోండి, నిజంగానే డాక్టర్లు చెప్పినట్టుగా పాలకూరలో కాల్షియం ఉంటుంది, లేకపోతే ఉసిరికాయలో ఐరన్ ఉంటుంది, లేకపోతే ఇంకో దాంట్లోనేమో నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది, మెగ్నీషియం ఏమో ఏదో పైనాపిల్లో దొరుకుతుంది, యాపిల్లో ఐరన్ దొరుకుతుంది. ఇలాగా అవన్నీ కరెక్ట్ అవుతాయి అప్పుడు, ఎప్పుడు ప్రకృతి సిద్ధంగా పండించినప్పుడు, ఎటువంటి కెమికల్ పురుగు మందు వాడకుండా. అప్పుడు మీరు ఈ 35-40లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటారు, వాటి నుంచి బయటపడచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, తప్పనిసరి పరిస్థితుల్లో విటమిన్ డి లేకపోతే B12 ఈ టెస్టులన్నీ చేయించుకుని ఏ డెఫిషియన్సీ అయితే మీకు ఉందో, మెగ్నీషియము, కాల్షియము అన్నీ వచ్చేసినాయి కదమ్మా, సప్లిమెంట్స్ అంటున్నారు, లేకపోతే న్యాచురల్ మినరల్స్ అంటున్నారు, డైటీషియన్ వచ్చారు, న్యూట్రిషన్ వచ్చారు, వీళ్ళు ఎవరో పూర్వం లేరు కదా. ఎందుకు వచ్చారు వీళ్ళు? కొంచెం తినండి, ఇవి ఇంటేక్ చేసుకోండి, మీకు డెఫిషియన్సీ ఉంది అని చెప్పి డైటీషియన్ కూడా తెలియదమ్మా, అసలు ఏమీ తెలియదు. వాళ్ళు జీరో అంటాను నేను. కోపం రావచ్చు నా వీడియో చూసిన వాళ్ళకి. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు సబ్జెక్ట్ కరెక్టే, సబ్జెక్ట్లో తప్పేం లేదు. ఈ ఆహారం ఎలా పండిస్తున్నారు, ఎలా వస్తుందో వాళ్ళకి తెలియదు కదా. అవును, తెలియనప్పుడు నువ్వులు ఎంత తినండి, బెల్లం ఎంత తినండి, వంకాయ ఎంత తినండి, బీరకాయ ఎంత తినండి, అందులో ఇది ఉందంటే లేదు. అక్కడ ఉంటే కదా వాళ్ళు చెప్పింది పెర్ఫెక్షన్ అవటానికి. ఓన్లీ పొట్ట నింపుకోవడానికే వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. అది చివరిగా అదే నొప్పుల నుంచి బయటపడాలి అంటే మన లైఫ్ స్టైల్ ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? మీరు చెప్పారు వాటర్ అనేది మినరల్ వాటర్ తీసుకోకూడదు అని చెప్పి, మరి మినరల్ వాటర్ కి ప్రత్యామ్నాయంగా ఏం తాగదు సార్? దొరకట్లేదు కదా, సిటీలో ఉన్నాం మనం, కొన్ని కోట్ల మంది అయిపోతున్నారు సిటీల్లో. బోర్ వాటర్ వస్తుంది, అది కల్మషం ఉండొచ్చు, లేకపోతే పైప్ లైన్ ద్వారా గవర్నమెంట్ సప్లై చేస్తుంది, వాళ్ళు బ్లీచింగ్ కలపకపోతే మళ్ళీ అక్కడ ఫంగల్స్, బ్యాక్టీరియా ఇవన్నీ పెరిగిపోతాయి. గతి లేని స్థితిలో మనం ఉన్నామమ్మా, దాని నుంచి బయటపడటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా పొలాలుండి ఇంకోటి ఉండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళు కూడా బద్ధకం నీళ్లు తెచ్చుకోవాలంటే. వాడి వెళ్తా వాళ్ళే కొనుక్కుని తాగుతున్నారు. అలాగే అన్ని చోట్ల ఆర్ఓ ప్లాంట్లు వచ్చేసినాయి. ఎందుకు అంటే ఈ భూమిలో ఉన్న నీరుని పూర్తిగా కల్మషం అయిపోయింది అనేది తెలుసు కాబట్టి ఆర్ఓ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీళ్ళని ఇస్తున్నారు. అదే నీటిని మీరు ప్లాస్టిక్ డ్రమ్ములు కాకుండా ఒక కాపర్ దాంట్లోనో, కుండలోనో ఇలాంటి వాటిలో తెచ్చుకుని వాడుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కొంచెం ఏదైనా ఒక బిందెకి వాటర్ పట్టేసుకొని కొంచెం నీళ్ళు వాటర్ వేడి చేసేసుకొని అవన్నీ తాగొచ్చా సార్? అట్లా బోర్ వాటర్ వేడి చేసుకున్నామా, మీరు కుండలో పోసుకుని ఒక 10 లీటర్లకి ఒక 2 to 3 grams బేకింగ్ సోడా, ఒక 2 to 3 grams రాక్ సాల్ట్ కలుపుకోండి. అది మీరు మిక్స్ చేసుకుని ఒక డబ్బాలో ఉంచుకుని 10 లీటర్లకి ఒక 5 గ్రాముల నుంచి 10 గ్రాముల దాకా మీ టేస్ట్ నిర్ణయించుకుని వేసుకోండి. అది ఆల్కలిన్ వాటర్ అయిపోతుంది. మీకు ఆల్మోస్ట్ చాలా మినరల్స్ అక్కడ దొరుకుతాయి మీకు. ఈ బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి కూడా బేకింగ్ సోడా చంపేస్తుంది. అద్భుతంగా పనిచేస్తుంది. మీ బాడీలో ఎస్టిక్ నేచర్ తగ్గింది. ఎప్పుడైతే ఎస్టిక్ నేచర్ తగ్గిందో మీకు ఎముకలు గట్టిపడతాయి, ఎముకలకు కావాల్సినవి అన్నీ అందుతాయి, అప్పుడు కీళ్ళ నొప్పులు ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో చాలా మందికి ఇప్పుడు ఎంగేజ్లో మోకాళ్ళ నొప్పులతో పాటుగా కీళ్ళ నొప్పులు, పెయిన్స్ ఇవన్నీ ఉన్నా కూడా కొంచెం మన హెల్త్ మీద మనం జాగ్రత్త తీసుకొని కాస్త టైం వెచ్చించందే మనకి హెల్త్ అనేది సెట్ అవ్వదు. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ చక్కగా సార్ చెప్పినట్టుగా న్యాచురల్గా పండించినవి తినడానికే ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి. ₹1 ఎక్కువైనా కానీ అవే కొనుక్కొని తినడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారితో మనం ఉన్నాము. సాధారణంగా మన శరీరంలో ఏ అవయవంకి లోపం వచ్చినా కానీ దాన్ని సరి చేసుకోవచ్చు. అంటే కాలేయం కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, ఇంకా ఎలాంటి డిసీజ్ నుంచైనా మనం బయటపడవచ్చు. కానీ గుండె విషయంలో ఒకసారి ఏదైనా పొరపాటు జరిగిందంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. మరి గుండె ఆరోగ్యాన్ని బలపరిచే ఆహారపు అలవాట్లు కానీ, గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఏం చేయాల్సి వస్తుంది, ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్కారం అండి. నమస్కారం సార్, చాలామందికి ఏంటంటే అందరూ అంటే
చూడ్డానికి చాలా బాగుంటారు, ఆరోగ్యంగా కనిపిస్తూ ఉంటారు. అసలు అంటే వాళ్ళ ఇంటి సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకేంటి మంచిగా ఉంటారు అని. ఈవెన్ చాలా మంది సెలబ్రిటీస్ గురించి కూడా అసలు వాళ్ళకేంటి చాలా డబ్బు ఉంటుందని మాట్లాడతారు. సడన్ గా ఒక రోజు హార్ట్ అటాక్ వచ్చింది, అదే కార్డియాటిక్ అరెస్ట్ అయింది అని చెప్తూ ఉంటారు. లేదా సడన్ గా హాస్పిటల్లో స్ట్రోక్ వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు కదా. మరి వీళ్ళందరికీ కూడా ఉపయోగపడేలాగా గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే మన జీవన శైలి కానీ మన ఆహారపు అలవాట్లు కానీ ఎలా ఉండాలి తెలియజేయండి. తప్పనిసరిగానమ్మా, చాలా మంచి క్వశ్చన్ అమ్మా, అందరికీ ఉపయోగపడేది. జీవనశైలి ఆహారం కన్నా వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనకి జిమ్లో చేస్తూ ఉంటారు కార్డియాక్ అని అవన్నీ ఇవన్నీ. అలాగే వ్యాయామం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు అలసిపోయేటంత వ్యాయామం చేశారనుకోండి, సపోజ్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఒక బీపీ పేషెంట్, లేకపోతే జనరల్గా హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు ఏం చేస్తారు, బీపీ చూస్తారు. ఎప్పుడు చూస్తారమ్మా, మీరు వెళ్ళి కూర్చున్న 10 నిమిషాలకు 5 నిమిషాలకు, అంటే మెట్లెక్కి వచ్చిన ఒక ఫ్లాట్ ఏరియా మీద నడిచినా కూడా బీపీ పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మీ బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయ్యాక బీపీ చూస్తారు. అంటే మీరు చిన్నగా నడిచి వెళ్ళినా కూడా మీ బీపీ పెరుగుతుంది. అటువంటిప్పుడు వ్యాయామం చేస్తే అంత పెరుగుతుందమ్మా. ఒక సపోజ్ సింగిల్ షటిల్ ఆడేవాళ్ళు ఉన్నారు, సింగిల్స్ ఆడేవాళ్ళు, లేకపోతే ఒక టెన్నిస్ ఆడేవాళ్ళు ఉన్నారు, ఒక ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఉన్నారు. వాడు గ్రౌండ్లో దిగిన కానీ మళ్ళీ బయటకు వచ్చేదాకా పరిగెడతానే ఉంటాడు కదా, ఎంత అలసిపోతాడు. అప్పుడు వాళ్ళ బీపీ ఎంత ఉందమ్మా, సపోజ్ ఒక 200 ఉంది. జనరల్గా 200 ఉంటే ఏమవుతుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఎందుకు రావట్లేదు, అలవాటు పడ్డంది బాడీ. అలాగే ఈ స్పోర్ట్స్ పర్సన్ కానీ, ఈ అతిగా స్ట్రెయిన్ అయ్యేవాళ్ళు కానీ, ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వడం, అప్పుడు ఏమవుతుంది, హయ్యెస్ట్ బీపీ పెరుగుతుందమ్మా, హార్ట్ బీట్ పెరుగుతుంది, ఆక్సిజన్ కూడా ఎక్కువ తీసుకుంటుంది బాడీ. ఈ ఆక్సిజన్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎంత పెరిగినా కూడా అక్కడ ఏమీ అవట్లా. అందుకు వ్యాయామం అనేది చేసినప్పుడు ఒకసారి ఒక 180కో 200కో 160కో వెళ్ళింది మీరు వ్యాయామం చేయటం వల్ల, రోజు వెళ్తుంది, ఆ బీట్కి అది అలవాటు పడిపోయింది కదమ్మా మీ హార్ట్ అనేది. అప్పుడు అంత వచ్చినా కూడా మిమ్మల్ని ఏం చేయదు, రోజు చూస్తున్నాం కదా, మామూలే అనుకో. అదే వ్యాయామం చేయకుండా ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, అసలు ఏమీ చేయరు, వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు, ప్రాణాయామం లేదు, వ్యాయామం లేదు, బాడీ రిలాక్సేషన్ ఎక్సర్సైజ్ కూడా లేదు. అప్పుడు అతనికి 180 వస్తే ఏమవుతుందమ్మా, బ్రెయిన్ క్లాటో లేకపోతే హార్ట్ బ్లాక్, హార్ట్ ఆగిపోవడం ఏయోటి జరుగుతాయి. అందుకు ఇక్కడ ఏంటంటే ఆక్సిజన్, అంటే వ్యాయామం ద్వారా ఆక్సిజన్ పెంచుకోవడం, అట్ ద సేమ్ టైము హార్ట్ బీట్ పెరిగినా బీపీ పెరిగినా కూడా శరీరానికి తట్టుకునే శక్తిని ఇవ్వడం వ్యాయామం అంటే. అందుకు వ్యాయామం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం. ఆ వ్యాయామంతో పాటు ఏం చేయాలి, రక్తం చిక్కబడకుండా చూసుకోవాలమ్మా. రక్తం చిక్కబడడం వల్ల అసలు ఎందుకు చిక్కబడుతుంది సార్ రక్తం? రక్తంలో ప్లేట్స్ పెరిగిపోయామ్మా, ఫ్లేక్స్ అంటారు దాన్ని. మినరల్స్ అతిగా పెరిగిపోవడం కానీ, యాసిడ్స్ అతిగా పెరిగిపోవడం కానీ, ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోవడం కానీ, బ్లడ్లో పర్సంటేజ్, అప్పుడు మనం ఏమంటాం, దాన్ని కొలెస్ట్రాల్ అంటున్నాం. ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే మ్యాక్సిమం కొలెస్ట్రాల్ నియంత్రించేది విటమిన్ సి అమ్మ. అలాగే మిగిలిన అన్నట్లు ఇంపార్టెన్స్ ఉంటుంది, కానీ విటమిన్ సి అనేది ఏం చేస్తుందంటే, ఆయుర్వేదంలో కూడా మేము కొన్ని ఆహార పదార్థాలు చెప్తాం మేము. ఏది అంటే సపోజు మనం ఒక చికెన్ ఏదో వండుకుంటున్నాము, దాంట్లో పుల్లటి పెరిగేస్తారు, నిమ్మకాయ పిండుతారు, మసాలాలు వేస్తున్నారు. ఈ నిమ్మకాయ ఎందుకు పిండుతున్నామమ్మా మనం? అలాగే పూర్వం అయితే ఏం చేసేవారంటే కోకం ఫ్రూట్ అని ఉంటుంది. కోకం ఫ్రూట్ వెస్ట్రన్ ఘాట్స్ అంతా బాగా ఫేమస్ అమ్మ, మహారాష్ట్ర, కర్ణాటక ఆ ఏరియా అంతా. వాళ్ళందరూ కూడా ఆ కోకం జ్యూస్ తాగుతారు భోజనం చేశాక కానీ, భోజనం చేయక ముందర కానీ. ఆ కోకం వేసి వండుతారమ్మా కూరలు కూడా. ఇప్పుడు మీరు కొన్ని చెఫ్లు చూడండి, అందులో ఏం వేస్తారు వాళ్ళు, వైన్, లిక్కరు, కొన్ని కొన్ని వంటలు చూస్తుంటే అలా వేస్తుంటారు సార్. అక్కడ మాంస పదార్థం ఎక్కువ ఉంది, మినరల్స్, ప్రోటీన్స్, హై ప్రోటీన్స్ ఉన్నాయి. అవి తొందరగా అరిగిపోవడం కోసం వాళ్ళ ట్రెడిషన్ అది. మనకి ఇక్కడ ఏం చేస్తారంటే వెనిగర్ వేసి వండుతూ ఉంటారు కొంతమంది, ఫ్రూట్ వెనిగర్ అని ఇలాంటి. కానీ వెనిగర్ స్మెల్లో కూరలో ఎక్కువ అవుతుందేమో అని మానేస్తారు. కానీ వెనిగర్ అనేది కూడా అద్భుతంగా ఆహారాన్ని అరిగిస్తుంది. అదేవిధంగా నిమ్మకాయ, అదేవిధంగా కోకం ఫ్రూట్ అని దొరుకుతుందమ్మా, అది కోకం బాగా ఎక్కువ వాడతారు. అది మాంసాన్ని కూడా ఎంత మాంసం తిన్నా గంటలో అరిగించేస్తుంది అనేది కోకంలో ఉంది. అలాగే మన అల్లం, తేనె,
సొంటి అంటాం కదా, అది కూడా, పెప్పరు, సాల్ట్లు, ఇవన్నీ కూడా, వాము, ఇవన్నీ కూడా ఆహారాన్ని అద్భుతంగా అరిగించే ఆహార పదార్థాలు ఇవన్నీ. అందుకనే మనం కూరల్లో ఎన్ని రకాలైన వీటిని మన ఇండియన్ ట్రెడిషన్లో కలుపుతారు. ఈ ఆహారం అనేది తేలిగ్గా అరిగిపోయి, తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మీ స్టమక్ ఖాళీ అయింది అనుకోండి, అప్పుడు ఫ్యాట్ అనేది పెరగదు. ఓకే. మనం ఏం చేస్తున్నాం, తిన్న ఆహారం బయటికి వెళ్ళక ముందరే మళ్ళీ తింటున్నాం. అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, అది అరగడానికి పూర్తిగా అరిగిపోయి అసలు బాడీలో ఉండకూడదంటే మినిమం 4 to 8 hours పడుతుంది. ఎక్కడ గ్యాప్ ఇస్తున్నాం అమ్మా, మళ్ళీ 1, 2కి మళ్ళీ తినేస్తున్నాం, మళ్ళీ 4కి స్నాక్స్ అంటున్నాం, నైట్కి మళ్ళీ డిన్నర్ అంటున్నాం. అప్పుడు ఏమవుతుందండి, అయితే పూర్తిగా అరగలేదో, అరగనప్పుడు అది ఏం చేస్తుంది, ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతుంది, యాసిడ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే. ఎప్పుడైతే పూర్తిగా అసలు మీ ప్రేగుల్లో ఆహారం అనేది లేకుండా అరిగిపోయిందో, అప్పుడు ఇంకా మీ రక్తం ఎందుకు చెక్కబడుతుందమ్మా. ఎప్పుడైతే యాసిడ్స్ పెరిగిపోయినాయో, ఈ అతిగా ఎన్నవి తిని, ఇప్పుడు న్యాచురల్గా ఏం చెప్తారు ఆయుర్వేదంలో, 100% మీ స్టమక్ కెపాసిటీ ఉందమ్మా, 50% ఆహారం తీసుకోమంటారు, 25% వాటర్ తీసుకోమంటారు, 25% ఖాళీగా ఉంచు. అసలు ఖాళీ ఉండే ప్రసక్తే లేదు. కొంచెం ఇంకా ఒక ముద్ద ఎక్కువే తింటారు కానీ తక్కువైతే తింటలేదు. అప్పుడు ఏమవుతుందమ్మా, ఈ 25% గ్యాప్ అనేది ఉంచట్లేదు కాబట్టి ఏమవుతుందంటే ఆ టైం అనేది పెరిగిపోతుంది. స్టమక్ ఇంక 24 గంటలు అరిగించడానికే వర్క్ చేస్తాను. అరిగించలేకపోతే ఏమవుతుందమ్మా, ఈ అరిగించడానికి ఫ్లూయిడ్స్ రిలీజ్ చేస్తానే ఉంది, యాసిడ్స్. ఈ యాసిడ్స్ అనేవి బ్లడ్లో కలిసిపోతాయి. అప్పుడు ఏమవుతుందమ్మా, రక్తంలో చిక్కబడిపోవటం అనేది న్యాచురల్గా జరుగుతుంది. ఎప్పుడైతే రక్తం చిక్కబడిపోయిందో, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, విపరీతంగా బ్లోటింగ్ వచ్చేసి అది వచ్చేసి ఇక్కడ నొక్కేస్తాం. ఇక్కడ ఉండేది హార్టే కదమ్మా, దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది, కొన్నాళ్ళకి దీన్ని దూరంగా నెట్టి మీ బ్లడ్ ఫ్లో అనేది బాడీ అంతా వెళ్ళిలే చూసుకోవాలి అది. అప్పుడు ఏమవుతుంది, దాన్ని నెట్టడానికి ప్రయత్నిస్తుంది, ఇటు ప్రయత్నం, అప్పుడు అన్ఈవెన్నెస్ అనేది తయారవుతుంది. అప్పుడు గుండె దడ రావడం, గుండె నీరసం రావడం, ఈ రక్తం చిక్కబడిపోవడం వల్ల ఇప్పుడు మీరు అనేక కేసులు మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. యంగ్ పీపుల్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారని, 18 years, 20, 25, 28 ఇలాగా. చాలా సందర్భాల్లో అదే జిమ్ చేస్తూను, కాలేజ్లో స్పీచ్ ఇస్తూను సడన్ గా అప్పుడు దాకా బాగుండి ఒక్కసారి కొలాప్స్ అయిపోతున్నారు. అయిపోయిన వాళ్ళు హాస్పిటల్ దాకా వెళ్ళట్లేదు. పూర్వం 90% దాకా హాస్పిటల్కి వెళ్ళేవారు, ఇప్పుడు 10% కూడా రీచ్ అవ్వట్లా, ముందరే కొలాప్స్ అయిపోతున్నారు, వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, రక్తం చిక్కబడిపోవడం. ఎందుకు చిక్కబడిపోతుంది అంటే కరోనా అంటున్నారు. కరోనా వైరస్ అనేది రావడం వల్ల, లంగ్స్ పాడవడం వల్ల, బాడీలో ఆక్సిజన్ సప్లై తగ్గిపోవడం వల్ల అందరికీ ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించింది. అది చూపించడం వల్ల కొంతమంది అంటున్నారు, వ్యాక్సిన్ వల్ల కొంతమంది అంటున్నారు, అనేక రీజన్స్ చెప్తున్నారు. ఏది నిజం అనేది ఆ భగవంతుడికి తెలవాలి. కానీ గుండెని జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మీరు ఈ ఏదైతే కొంచెం విటమిన్ సి తగ్గకుండా చూసుకోవడం, ఐరన్ తగ్గకుండా చూసుకోవడం, నెక్స్ట్ మీరు తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోవడం. అలాగే దానికి మనం ప్రివెన్షన్ కావాలంటే అర్జున అంటారమ్మా, తెల్లమద్ది అంటారు, అలాగే తిప్పతీగ. ఈ తిప్పతీగ కషాయం, తెల్లమద్ది తిప్పతీగ కలుపుకుని కొద్దిగా బెల్లం అందులో కలిపి ఎర్లీ మార్నింగ్ కనుక తీసుకుంటే ప్రతి సంవత్సరం ఒక 2 నెలల నుంచి, ప్రాబ్లం ఉన్న వాళ్ళు 6 నెలల దాకా తాగితే ప్రాబ్లం కూడా సబ్సైడ్ అవ్వడానికి అవకాశం ఉంది. మనకి రేపొద్దున ఇది రాకూడదు అనుకుంటే ఆహార నియమం పాటించి వ్యాయామం చేయడం అనేది ఫస్ట్ థింగ్ అమ్మ. సెకండ్, ఇప్పుడు నేను చెప్పే 2 మూలికలు కూడా హార్ట్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ తిప్పతీగ అనేది ముక్కలు కట్ చేసుకుని దాన్ని కచ్చబచ్చగా నలగొట్టి ఒక 3-4 అంగుళాల ముక్కను నీళ్ళలో పాడేసుకున్నామా, అదే నీళ్లు ఉదయం సాయంత్రం పడుకునేటప్పుడు ఆ నీళ్ళని తీసుకుని తాగొచ్చు కూడా. అలా కాదు, మాకు ఇంకా మంచిగా కావాలంటే ఈ అర్జున వృక్షం యొక్క తాట, బార్క్ అంటాం కదా, తోలు అంటాం మనం తెలుగులో, అది తీసుకుని ఆదివారం తీసుకుని నీళ్ళ నారబెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని ఒక 1/2 స్పూన్ అమ్మ పౌడర్ వేసుకుని ఆ తిప్పతీగ రసంలోనే కషాయంగా కాసుకుని మార్నింగ్ తాగితే కనుక మీ హార్ట్ ఆరోగ్యం చక్కగా బాగుపడి
అలాగే కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే కనుక వెల్లుల్లిపాయ పసుపు అద్భుతంగా పనిచేస్తాయి. కూరల్లో కొంచెం ఎక్కువగా వేసుకుంటూ పసుపు వేసుకోవడం, లేకపోతే తేనె కలుపుకున్న మాత్ర చేసుకుని ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర పసుపు మాత్ర మింగటం వేడి శరీరాలు కొంచెం ఇబ్బంది పెడతాయి ఈ రెండు కూడా, కానీ ఫ్యాట్ కరగడానికి చాలా బాగా పనిచేస్తాయి. డిహైడ్రేట్ కూడా అవుతాం కదా సార్ పసుపు కొంచెం ఎక్కువగా ఎక్కువ తింటే డిహైడ్రేట్ అవుతుంది. వెల్లుల్లి కూడా దానివల్ల కూడా జరిగేది అదే, కానీ ఫ్యాట్ని కరిగించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తాయి ఈ రెండు కూడా. ఓకే, ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే అమ్మ గుండె ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఏదైనా అండి మనకి ఎక్సర్సైజు, మనం ఏం తింటున్నాము, ఏ టైంకి నిద్రపోతున్నాము, ఈ 3 ఫ్యాక్టర్స్ మీదే మన ఆరోగ్యం అంతా డిపెండ్ అయి ఉంటుంది. తప్పకుండా కొంచెం హెల్దీగా ఉండేలాగా కాస్త టైం చేసుకొని ఎక్సర్సైజ్ చేయడానికి, ఇంట్లో వండుకొని తినడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ గుండె పదిలంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.